చిన్నమరెడ్డి గారు ఏమంటారు? మొత్తానికి మేము పూర్తి చేస్తాం, ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని చెప్పేసి అటు తెలుగుదేశం అలాగే జనసేన అధికార ప్రతినిధులు ఇద్దరు కూడా చెప్తూ ఉన్నారు. సో ఏమంటారు మీరు? అంటే మీరు కూడా ఇందాక ఒక మాట మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం తీసుకొచ్చారు, ఆయన రాష్ట్రంలో నీళ్లు పారిచ్చారు కాలువల్లో నుంచి అని చెప్పారు. అదే దాన్ని పుణికిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున ప్రాజెక్టులకు నిధులు కేటాయించారని చెప్పారు. నా దగ్గర ఒక అధికారిక లెక్క ఉంది, ఒకసారి మనం మాట్లాడదాం. అది 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో టోటల్ బడ్జెట్లో నీటి ప్రాజెక్టులకి 9.63%, అంటే దాదాపు 68,293 కోట్లు కేటాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేవలం టోటల్ బడ్జెట్లో 2.35%, అంటే 22,125 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి. సో జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి జలయజ్ఞం పరంపరని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారనుకోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొనసాగించారనుకుంటా? ఏమంటారు చిన్నమరెడ్డి గారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనా కోసం పోయింది. సమయం అంతా కూడా ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నాం, అలాగే వర్కర్స్ కూడా ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారనేది మీకు తెలిసినటువంటి నిజమే, నాకు తెలిసినట్టు నిజమే, రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచానికి తెలిసినటువంటి నిజం. ఈ నిజాన్ని ముసుగులో పెట్టి మీరు మాట్లాడితే ఇక అంతకన్నా నేను మాట్లాడగలిగేది ఏం లేదు. వాళ్ళేమో 5 సంవత్సరాలలో చేసినటువంటి పనిని మీరు చెప్పారు, మేమేమో సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ ఏమో ఎలక్షన్లకు పోతాం. మధ్యలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది పోలవరానికి సంబంధించి పని చేయగలిగింది సంవత్సరం 3 నెలలు. సంవత్సరం 3 నెలల్లో ఏం చేసామో తెలుసా సార్? స్పిల్వే పూర్తి చేసింది మేము, గేట్లు పెట్టింది మేము, లోయర్ కాపర్ డ్యాము అప్పర్ కాపర్ డ్యామును పూర్తి చేసింది మేము. కీలకమైనటువంటి పనులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హాయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పని చేయబట్టే పూర్తి అయ్యింది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళు పాడైపోవటం వల్ల 900 కోట్ల రూపాయల నష్టం. దాన్ని ఇప్పుడు కట్టాలంటే మరో 1800 కోట్ల రూపాయల డబల్ ఎస్టిమేషన్ అయితే కానీ అది పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి తెలుగుదేశం కూటమి చేసినంత దరిద్రపు పాలన ఈ ప్రపంచంలో ఎవరు చేయరు సార్. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, ప్రపంచంలో నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టిన వాళ్ళని ఎవరినైనా చూసామా? ప్రోటోకాల్ ఏం చెప్తుందో చెప్పమనండి. ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా అంతా చట్టం ప్రకారమే, మేము అనుకున్న ప్రకారమే చేసామని. ప్రోటోకాల్ ఏం చెప్తా ఉంది? నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే మిమ్మల్ని డయాఫ్రామ్ వాళ్ళు కట్టమని చెప్పింది ఆ ప్రోటోకాల్. ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? ఈ రోజుకి జయమచంద్రమ్మ అనే పాటలు పాడించుకోవడానికి ప్రతి సోమవారం కూడా వెళ్ళి పోలవరానికి సార్ అవన్నీ పాతవి అయిపోయినాయి. అవి పోలవరానికి సంబంధించినటువంటి డబ్బంతా కూడా వృధా ప్రయాసగా వృధాగా నేలపాలు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కేవలం రీహాబిటేషన్ కి సంబంధించి 30,000 కోట్ల రూపాయలు కట్టబడుద్దని కేంద్రంతో కక్కుర్తి పడి ఈ రోజు 41.3% మీటర్లకి వీళ్ళు ఒప్పందం చేసుకొని ఈ రోజు 12,500 కోట్ల రూపాయలు మేము తెచ్చామని అన్నారు. 12,500 కోట్ల రూపాయలు రావడానికి కావాల్సిన ఫైల్ అంతా నడిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే మొదటి రోజే 12,000 కోట్ల రూపాయలు తెచ్చేవాళ్ళం. ఈ రోజుకి సాగిల పడి 12,300 కోట్ల రూపాయలు తెచ్చామని అన్నారు. జగన్మోహన్ సుబ్బారెడ్డి గారు వెళ్ళి పార్లమెంట్ లో మాట్లాడి మేము డ్యామ్ ఎత్తు తగ్గిస్తున్నామండి 41.5 మీటర్లకి DPR ఇచ్చారు. అది పార్లమెంట్ చెప్పింది, 2023లో చెప్పింది. ఆన్ రికార్డ్స్ బయటకు తీయండి. ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటారు? కాదండి, ఇల్లే స్పిల్వే కట్టించి ఇల్లే కాపర్ డ్యామ్ కట్టిస్తే అక్కడ ప్రాజెక్ట్ ఎందుకు దెబ్బతిందండి? ప్రాజెక్ట్ ఎందుకు దెబ్బతిందో చెప్పమనండి. నేనేమంటానంటే 1 ఇయర్ అంటే నేను పనిచేసింది, 1 ఇయర్ లో ఎన్ని పనులు అవుతాయండి? 5 సంవత్సరాలు మేము పనిచేసాం, 71.5% మేము పూర్తి చేశాం, 4.1% పూర్తి చేశారు. దీనికి మాటలు లింకేస్తే ఎట్లా? ఒక్క తోకకి గోదావరికి మీరు వెనకే బాగండి. ఒక్క తోక కొట్టుకొని గోదావరి ఏమంటామంటే వాస్తవాలు తెలుసు కాబట్టి ఈ పార్టీని అపపాతాలను తొక్కేశారండి. 11కే పరిమితం చేశారు. ఎవ్వరూ నమ్మరు. మీరు ఈ రోజు మాట్లాడుతున్నారా? ఆన్ రికార్డ్ ప్రకారం మీరు చేసింది కాదు. పోలవరానికి సంబంధించినటువంటి అంచనాలను తారుమారు చేయడం కానీ, DPR తప్పుడు నివేదికలు ఇవ్వడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యకాలం ఏం చేశారో
అది కూడా చేశారండి. ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. బ్రహ్మాండంగా వెళ్ళేటువంటి తాగునీటి ప్రాజెక్టులన్నిటి కూడా నిర్వీర్యం మీరు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు అన్యాయం అయిపోయాడు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుకి ఎక్కడ సక్రమంగా ఇచ్చారండి? ఈస్ట్ వెస్ట్ గోదావరిలో టాప్ హాలిడే ప్రకటించారండి. ఈయన ఇక్కడికి వచ్చి గొప్పగా చెబుతున్నారు పోలవరాన్ని మేమే లాగాము అని చేశారు. అసలు అనుభవం లేనటువంటి వాళ్ళకి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారండి. మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎక్కడో అపార్ట్మెంట్లు కట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి నీటి ప్రాజెక్టులు ఎట్టిస్తారండి మీరు? కాదండి. మెగా వాళ్ళకి ఎక్కడన్నా సాగునీటి ప్రాజెక్టులు చేసినటువంటి అనుభవం ఏమైనా ఉందా? ఎందుకు వాళ్ళని తీసుకొచ్చారు? రివర్స్ టెండరింగ్ లో భాగంగానే కదా ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ మొత్తాన్ని నిర్వీర్యం చేసేసారు. కాదండి. ఎక్కడ జర్మనీ కంపెనీ బాబర్ వాళ్ళు వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళని పక్కన నెట్టేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారండి మీరు. ఏ ప్రాజెక్ట్ సక్సెస్ చేశారు చెప్పండి మీరు? ఏమండి బనకచర్లలో ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడే మీరు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు. అవగాహన లేనప్పుడు ఎవరన్నా నిపుణులు పిలిపించుకోవాలి. ఆ రోజు చేసినటువంటి మంత్రులకు అవగాహన లేదు. కాదండి. నిమిషం అని చెప్పినటువంటి మన మంత్రులు కావచ్చు. అదేవిధంగా ఏమండి అసలు ఈ ప్రాజెక్ట్ నాకు అర్థం కాలేదన్నారు. అప్పుడు మీరు నిపుణులు పిలుచుకోవాలి కదా. ఈ ప్రాజెక్ట్ ఎంత జరిగింది? ఆ ప్రాజెక్ట్ మీద శ్వేతపత్రం విడుదల చేశారు మీరు? ఆ ప్రాజెక్ట్ మీద శ్వేతపత్రం శ్వేతపత్రం విడుదల చేసామండి. ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఆ ప్రాజెక్టు ఎంత పనులు వచ్చింది, ఏం జరిగింది మేము శ్వేతపత్రం విడుదల చేశాము. అందుకని మేము ఈ రోజు కూడా చెబుతున్నాం 71.5% మేము ఉన్నప్పుడు. అవునండి. అవునవును. నా దగ్గర కూడా డేటా ఉంది. అది ఒకసారి చూద్దాం మనము. ఆ డేటా ఒకసారి చూద్దాం సాహిబ్ గారు ఒకసారి చూద్దాం మనం. ఏమండి చిన్నపరెడ్డి గారు ఒకసారి వినండి. పోలవరంకి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చే నాటికి చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చే నాటికి పోలవరంకి సంబంధించినటువంటి వర్కులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక. అందులో చూస్తే మనం ఎర్త్ వర్క్స్ సంబంధించి దాదాపు 88% కంప్లీట్ అయింది. కానీ మీరు కంప్లీట్ చేయాల్సింది అంటే మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక 12% కంప్లీట్ చేయలేకపోయారు అనేటటువంటి ప్రశ్న కూడా ఈరోజు ప్రజల నుంచి అలాగే ఈ కూటమి పార్టీ నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇందాక మనం సార్ మాట్లాడారు, శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఎర్త్ వర్క్స్ దాదాపు 91% అయింది. కుడి కాలువకు దాదాపు 100% కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకని భూసేకరణ విషయంలో మాత్రమే ఈ రోజు ఇలాంటి సమస్య ఉంది? ఎందుకు దీన్ని కంప్లీట్ చేయలేకపోయారు? టీడీపీ వాళ్ళు మాట్లాడిన పొందడం లేదు. టీడీపీ సోదరుడు మాట్లాడుతూ స్పిల్వే వాటికి సంబంధించి 13% ఒకటి 15% ఒకటి అయినాదని చెప్పేసి అర్థం కావట్లేదని చెప్పి ఆ రోజు జనవరుల శాఖ మంత్రి అంపటి రాంబాబు గారు నెత్తిని కొట్టుకున్నాడు. అయ్యా మాకు అర్థం కావట్లేదు, అసలు ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు గారు ఎట్టమంత్రి తీసుకెళ్ళినా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నెత్తిని బాదుకున్నాడండి. నదికి సంబంధించినటువంటి డైవర్ట్ మీకు అర్థం కానప్పుడు ఎవరు వెదనవి అనుకునే వాళ్ళు వీళ్ళు ఎలా చేశారని చెప్పేసి మంత్రి అఫీషియల్ గా లెటర్ రాశారు. మీరు తప్పు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ విషయంలో, మీరు నష్టపోతున్నారు అన్న కూడా అసలు బేఖాతరు చేశారండి. అక్కడ టెంపుల్ పిల్లల్లో కానీ అన్ని అవతలే కదండి. ఎక్కడ చేశారండి? మీకు అసలు కాపర్ డ్యామ్ లో కాపర్ ఎక్కడ ఉందని అడిగిన మంత్రులు మీరు. కాపర్ డ్యామ్ లో కాపర్ ఎక్కడ ఉందన్నారండి ఒక మంత్రి. కాపర్ డ్యామ్ లో కాపర్ ఎక్కడ ఉందన్న మంత్రి. అర్థం చేసుకోండి, కాపర్ రావట్లేదు అంటే ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఎంత ఉంది? రాష్ట్ర ప్రజలకు మేము చెప్పే ఆ రోజు కూడా మేము శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఎంత పని జరిగింది, మేము కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చాము, డిపిఆర్ లో విషయాలేంటి, అదేవిధంగా నిర్వాసిత ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని లక్షల కుటుంబాలు, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని లాభాలు వస్తాయి, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ప్రతి అంచనాన్ని ప్రజలకు చెప్పాము. ఎందుకు మీరు ప్రజలకు చెప్పలేకపోయారు? ప్రజలకు చెప్పాలండి. మీరు తలబుల్లి మాట్లాడుతూ ఈ పార్లమెంట్ లో తప్పుడు నివేదిక ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు నివేదిక ఇచ్చారు, డిపిఆర్లు మార్చారు.
ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం పోలవరాన్ని 41.3 మీటర్లకి తగ్గించి 10,000 కోట్ల రూపాయలు రీహాబిటేషన్ అవ్వాలని చెప్పేసి మీరు కోరుకొని కుట్రపూరితంగా చేసిన పనిగా మేము భావిస్తా ఉన్నాం. ఏం సార్ ఈ అన్యాయం? ఈ ప్రాజెక్ట్ బనకచెర్ల ఎందుకు కట్టాలన్నారు? మీరు బనకచెర్ల ఈ ప్రాజెక్ట్ కట్టాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉందో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉందో లేకపోతే ఆ కేంద్రం ఏం చేస్తుందో ఏమీ అర్థం కాని పరిస్థితి. మొన్న వచ్చినటువంటి నిపుణుల కమిటీ చెప్పింది కదా 2014 చేశారని చెప్పేసి మీరు పిలిపించిన కన్నడ కమిటీ అను ఆ జర్మనీ కమిటీ జపాన్ కమిటీ వచ్చి 2014 పోలవరం ప్రాజెక్టు నాశనం చేశారని చెప్పేసి చెప్పిపోయారు కదా. అర్థం కాదు. ఒక్క నిమిషం చిన్నరెడ్డి గారు, ఎస్పీ సాబ్ గారు, ఒక్క నిమిషం. ఈరోజు రాయలసీమకి సంబంధించి కూడా ఒక జీవో తోటి 102 నీటి ప్రాజెక్టులు, ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కువగా జరిగాయి. ఆయన వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నీటి ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి చిన్నరెడ్డి గారు వాదన చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే ఒక జీవో తోటి ఒక్క రాయలసీమలోనే దాదాపు 102 ప్రాజెక్టులకు సంబంధించి రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా తక్కువ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం ఎవరు డిఫైన్ చేసుకోవడం కాదు, వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఈ రోజు పోలవరం అనేది జీవనాడి. మీరే చెప్తున్నారు చిన్నరెడ్డి గారు, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేసే టీడీపీ ప్రయత్నం చేసింది, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారు అని చెప్పేసి. సో 2019లో మీకు అధికారం ఇచ్చినప్పుడు కూడా మీరు అదే అలాంటి పరిస్థితే కదా. సో ఒక్క నిమిషం ఆగండి, శాంతి ప్రసాద్ గారితో మాట్లాడతాం. శాంతి ప్రసాద్ గారు, ఏంటి అసలు ఇప్పుడు చిన్నరెడ్డి గారేమో మొత్తం మేమే చేసాం మాకే తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక మన ఎస్పీ సాహిబ్ గారేమో కొన్ని లెక్కలతో పాటు స్పిల్వే అంటే కూడా తెలియదు, కాపర్ డ్యామ్ లో కాపర్ ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి వాళ్ళతో నేను మాట్లాడేది అని చెప్పేసి ఆయన కూడా అంటున్నారు.